ఎదురుగా ఉంది మా శంకరనారాయణేనా? కళ్ళ ముందు ఇంత ఘోరం జరుగుతూ ఉంటే అలా చూస్తూ ఉండిపోయావేమయ్యా? మన పిల్ల మెడలో తాళి కట్టి జీవితాన్ని నవ్వులు పోలు చేసి నిర్దాక్షిణ్యంగా వాళ్ళు అలా వెళ్ళిపోతుంటే చూస్తూ ఊరుకుంటానంటే. ఏమైంది శంకరయ్య? ఏమిటిదంతా? నన్ను ఎవరు మాట్లాడాల్సిందండి? మాట్లాడాలి. ఎవరికి అన్యాయం జరిగినా సహించలేని వాడివి నువ్వు. ప్రాణంగా చూసుకునే నందినికి అన్యాయం జరుగుతూ ఉంటే ఎందుకు మౌనంగా ఉన్నా? దీనికి సమాధానం చెప్పు. నేను చెబుతాను. మోగోడు మాట్లాడుతున్నాడేమిటా అని ఆశ్చర్యపోతున్నారా? ఎట్లా అంటోడు ఎట్లా అయిపోయాడు నా బాధతో ఇన్నాళ్ళు మూగబోయింది నా గొంతు. ఇవాళ కూర్చున్నాడు. ఎవరి పేరు చెప్తూ సీమ ప్రజల ఊళ్ళు ఆనందంతో పోగరిస్తుంది. ఎవరి పేరు చెప్తే కరువు సీమలో మేఘాలు గర్జించి వర్షిస్తాయో, ఎవరి పేరు చెప్తే బంజర బొమ్మలు పంట పొలాలుగా మారుతాయో, ఎవరి పేరు చెప్తే శత్రువుల గుండెలు జలవరిస్తాయో, ఆ ఇంద్రసేనారెడ్డి రాయలసీమ ఈ వారణాసికి ఎందుకు వచ్చాడో తెలుసా? ఏంటి బాబా మరి చిన్నపిల్లల అక్కడికి తట్టుకోలేకపోతున్నాడు. ఏంటండి మీరు ఈ సీమలను వర్షపడంతో గడపాలని, పేదవాళ్ళ నోట్లోకి 4 వేలు వెళ్ళాలని మా తమ్ముడు 29 రోజులుగా ఉపవాసంతో ఈ యాగం చేస్తా ఉంటే మీరు ఒక్కరికంటే ఓర్చుకోలేరా? మేము బ్రతికేది మా కోసం, ఆయన బ్రతికేది ప్రజల కోసం. ఆ ప్రజల కోసం చేసే ఈ యాగం ఇవాళ ఆఖరి రోజు. ఏ విఘ్నం లేకుండా పూర్తయిపోతే ఏందమ్మా మా ఇంద్రన్న చేసి యజ్ఞం ఆపే దమ్ము ధైర్యం ఈ సీమలో ఎవరుకున్నాయి? ఆకాశానికి చెప్పని తీర అక్షర
తొలగింది ముప్పు అని నీలి మొప్పు మనసానవని చిరుజల్లు ముప్పు మన ముంగిరంత ముత్యాలే చల్లని ఆశాసు కంఠమై నేలంతా సంక్రాంతి గీతమే పాడేరా శాంతి మంత్రమై కాలంతా దుసరన్ని అల్లమై నీవేరా మహారాజు నాని సమిధల్లి మారినదు వెల్లావిలిగెరా భోగాన్ని విడిచి త్యాగాన్ని వరచి తాపసిగా నిలిచెరా జనక్షేమమే తన సంకల్పముగా తన ఊపిరి భోగజ్వాలముగా స్వర్గాన్ని శాసించెనుగా అమృతమును ఆహ్వానించెనుగా కల్లు కల్లు అని సిరిము వల్లి చిరుగేరు చేయగా జల్లు జల్లు అని పులకింతల్లు పుడవే